నేను చించల్పేట బేగర్ బాలరాజును. ప్రస్తుత ఉప సర్పంచ్ ఎన్నికైనా దాన్ని భరించుకోలేక కాపుళ్ళు నా మీద దౌర్జన్యం చేసి చేనికలు వస్తుంటే వాళ్ళు వీకులాడుతుంటే నేను ఎడిపోయినగా పోయినందుకు నువ్వే నమూనా గెలిచి మాకు చెప్పనీకి వస్తాం. మేము 20 ఏళ్ళ రాజకీయ సర్పంచం చేసినాం. మా కాపుల పోస్టర్లు మీ దాంట్లో ఎందుకు వేసుకుంటామని దౌర్జన్యం చేసి కొట్టిర్రు. కొడితే నేను సరే అని దొప్పుకొని ఇంటికి వచ్చినాక మన స్థానిక ఎమ్మెల్యే గారు యాదయ్య గారు వచ్చి ఊడమ్మ కాడికి వచ్చి దారాలు అని చెప్పి నాకు ఫోన్ చేసి ప్రజెంట్గా నాకు ఫోన్ చేసి నా ఫోన్ తోడే ఆయన ఫోన్ తోడు నా ఫోన్ చేసి దారాలు గుద్దలు దమ్ముంటే ఇప్పుడు మాల అని చెప్పి నీ అమ్మ అన్నాడు. సరే పెద్ద మనిషి పిలుస్తున్నాను అని చెప్పేసి ఊడమ్మ కాడికి పోయినా ఆయన నేను మాట్లాడుతుంటే ఆయన అనుచరులు వచ్చి నా మీద దౌర్జన్యం చేసి కొట్టిర్రు. దీన్ని ఎంతవరకు సబబు ఆయనకి ఎమ్మెల్యే గారికి మళ్ళీ మా బ్యానర్ కూడా నిలబడి చింపించిండు. మేము కాంగ్రెస్ భీంభరతో నాయకత్వం కలిసి ఆ బ్యానర్ వేసుకుంటే కూడా వీడికి 2 సార్లు చింపారు. మళ్ళీ 3వ కిత్త కూడా చింపారు. ఆయన ఈ 3వ కిత్త 2వ కిత్త ఎవరు చింపినా మాకు తెలియదు. కానీ ఈ 3వ కిత్త ఆయన నిలబడి ఆయన అనుచరులతో డేర్గా చింపించిండు. అంతా ఊరంతా చూసిరు. ఇది ఎంతవరకు సమము మాకు అర్థమవుతలేదు. ఇప్పుడు మేము గెలిచినందుకు వాళ్ళు నిలబట్టక లేనిపోయిన అపనిందలు మా మీద మోపుతున్నారు. మేము దొంగలం అయితే మా పబ్లిక్ మాకు ఓట్లేసి ఎందుకు గెలిపిస్తారు? వాళ్ళు దొరలు అయితే వాళ్ళని ఎందుకు కూడా కొట్టిరు. మేము వాళ్ళ మీద ఎమ్మెల్యే గారి అపోజిట్ మీద మేము 173 ఓట్ల తేడాతో గెలుపొందినాం. దాన్ని తట్టుకోలేక వాళ్ళు మా మీద రోజుకో నింద మోపుతున్నారు. దీనికి చట్టరీత్యా ఆయన మీద చర్య తీసుకోవాలని అందరికి మనం చేసి చెప్తాం.